గత 2 రోజుల ముందు జరిగినటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రెస్ మీట్లు పెట్టి అయితే బడంగ్పేట్ కార్పొరేషన్ను తెలంగాణ రాష్ట్రం మొత్తం టోటల్గా ప్రచారం జరుగుతున్నటువంటి ఈ అవినీతి భాగవతంలో మొన్న బీజేపీ పార్టీ చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అట్లాగా నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా మీ అందరూ ఒకటే కోరుతున్నాను. ఏ మీటింగ్ పెట్టినా ఏది పెట్టినా ప్రజల ఆకాంక్షలకు వాళ్ళ యొక్క పనులకు పరిమితి తీసుకొని మనం అందరూ పనిచేస్తాం. మన ప్రజలందరూ మనను నమ్మకంతో గెలిపించి మా వార్డులకు మా కాలనీలకు మంచి జరుగుతుందని చెప్పేసి మన మీద విశ్వాసంతో గెలిపించారు. ఆ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా వివిధ పార్టీలకు చెందిన బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కానీ అందరం కూడా సాధ్యమైనంత పనులు చేసినాం. మేము ఒక మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో ఎజెండా తీసుకొని తమ యొక్క కార్పొరేట్ పరిధిలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎజెండాలో పొందుపరుచుకొని అభివృద్ధి కార్యక్రమాలు పొందుపరుచుకొని ఎజెండా తయారు చేసుకొని అధికారులతో సమీక్షించి అందరం కూడా పార్టీకి సంబంధించిన అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక ఎజెండా తయారు చేసి మనం తీర్మానం చేయడం జరిగింది. గత సంవత్సరం మా పారగమన అప్పుడు సుమారుగా ఒక ఇంచుమించు 100 కోట్ల వరకు మనం వర్కులు పెట్టుకోవడం జరిగింది. 50 నుంచి 100 కోట్లు పెట్టినాం. అంటే ప్రపోజల్స్ అన్నీ అవి. అయితే ఏంటంటే ఆ ఎజెండా లేకుండా, ఆ ఎజెండాని దృష్టిలో తీసుకోకుండా గత 2.5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వము వచ్చిన అధికారులు కూడా వాళ్ళకు ఒత్తాస పలుకుతూ వాళ్ళకు సంబంధించిన పార్టీ నాయకులకు పని చేసుకుంటూ ఇవాళ ఏదైతే ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారు అనేది కూడా మనం అందరికి తెలుసు. అంటే ఏ పార్టీ సంబంధించిన కార్పొరేటర్ పోయినా కానీ అధికార పార్టీలకు అవకాశం ఇచ్చి ఆ యొక్క పనులు చేయడం జరిగింది. అలా జరిగిందే ఇప్పుడు ఎంత కూడా భాగవతం బయటకు వచ్చింది. ఎందుకంటే గతంలో మేము పాలకవర్గం ఉన్నప్పుడు అందరం కూడా ఏజెండా పెట్టినప్పుడు ఎవరి వాటిలో ఎంత బడ్జెట్ పెట్టినాం అనేది మనం అందరం చూసుకొని పెట్టి వర్కులు చేయించుకునేది. కానీ లాస్ట్ మీటింగ్లో పెట్టిన పనులు ఇప్పుడు మేము గతంలో 10 సార్లు పోయి అడిగినా కానీ ఆ కమిషనర్ గారు ఒక్క పన్ను కూడా మాకు ముందుకు సాగరించలేదు. అక్కడ ఉన్నట్టు ప్రైవేటుగా 5 లక్షలు 2 లక్షలు ఇట్లా ఏజెండాగా తీసుకొని ఇవన్నీ కూడా పనులు పెట్టుకొని గత తీర్మానం చేసిన పనులు పక్కకు పెట్టి ఇవన్నీ సొంత ఎజెండాలు పెట్టుకొని అవినీతి చేయడానికి అవకాశం జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. గతంలో పెద్దలు మొన్న మాట్లాడే మాజీ ప్రజలని గత బడంగ్పేట్ సంబంధించినటువంటి సుమారుగా 6 నుంచి 7 మంది సర్పంచ్లు అయ్యారు. పంచాయతీ రాజ్ ఎప్పుడైతే సర్పంచ్ వ్యవస్థ ఏర్పడ్డదో అక్కడ జరిగినటువంటి 7 మంది సర్పంచ్లు సుమారుగా ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు. మొన్న మీటింగ్ పెట్టి సబితా ఇంద్రారెడ్డి గారు అవినీతి చేసింది, అవినీతిలో భాగం పంచుకుంది అంటాడు. అరే నీకు నోరు అదుపులో పెట్టి మాడుకోమంటున్నా, నీకు తెలివేముంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధులను మీరు ఇంతమంది 7 మంది సర్పంచ్ అయినప్పుడు బడంగ్పేట్ చరిత్రలో ఎక్కడ కూడా ఏ సర్పంచ్ కూడా చెక్ పవర్ అయిన దాఖలాలు ఎక్కడ లేదు. ఇవాళ నీ చెక్ పవర్ అయింది, నువ్వు అవినీతి చేసినవనే కదా నీ చెక్ పవర్ వేసింది. ఇలా అది దృష్టిలో పెట్టుకొని నువ్వు వేరే మీద బుధ జల్లాలంటే అది భావ్యం కాదు. అందుకే గురిగింజ అనేది మీద ఎర్రగా ఉంటుంది, కింద ఏమిటో ఒకసారి తెలుసుకోవాలనే నేను ఈ ప్రెస్ ద్వారా 36 అలిగేషన్లు పెట్టి నేను చెక్ పవర్ వేసుకుంటే ఆయన నువ్వు ఏ పరిస్థితుల్లో మాకు తెలియదా? ఆ రోజు కూడా ఉండదు, మీ ఎమ్మడి ఉండి మేమందరమే కదా. అది ఒక దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని గత 20 ఏళ్ల సంది ఇక్కడ వచ్చి డీలిమిషన్ 2009లో ఇక్కడ డీలిమిషన్ అయినప్పుడు 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి 2 సార్లు మినిస్టర్గా చేసింది. ఇక్కడ గతంలో ఉన్న పరిస్థితి ఏంది, ఇప్పుడు బడంగ్పేట్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో, చెత్త కుప్పలు ఉన్నటువంటి ఈ యొక్క దబత్ ఖాన్ కూడా సంబంధించిన చెత్త కుప్పలతో దర్శనమిచ్చినటువంటి పరిస్థితులు గత 2018లో ఏ నాయకుడు పట్టించుకోవాలి? వచ్చి బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ రకంగా పట్టించుకోవాలి? 7 గొంగళ ఆనే ఉంది. గతంలో మేము అందరం ఉన్నప్పుడు పాలకవర్గం అయితే మా బాడీ ఉన్నప్పుడు ఇక్కడ బడంగ్పేట్ కమాండ్ నుండి ఇక్కడ ఏదే గాంధీనాథ్ చౌరస్తా వరకు రోడ్ డెవలప్ అయింది. అప్పటి నుండి ఇప్పుడు ఎన్నిసార్లు పెట్టినా కానీ 56 కోట్ల రూపాయలు పెట్టినా కానీ ఈ రోజు కూడా 60 కోట్ల, ఈ రోజు కూడా ఎక్కడ వేసిన కూడా అక్కడనే ఉంది. ఎందుకు పట్టించుకుంటలేరు? ఇవాళ ఏదైతే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అని చెప్పుకున్న పెద్దలు కేఎల్ఆర్ గారు, సరస్వతి మేడం గారు, డీసీ గారు, కమిషనర్గా ఉండి ఇక్కడ నుంచి బదిలీ మీద పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు 20 రోజులు తీసుకొచ్చి పెట్టావే, నువ్వు ఏం ఆశించి పెట్టావేడా? ఇవాళ ఈ కుంభకోణం నీ భాగస్వామ్యం లేదు అడుగుతున్నాను నేను. అలాగే ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అన్నారు, ఏ నాడైనా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ గురించి ఎవరైనా పట్టించుకొని 1 రూపాయి తెచ్చిన దాఖలాలు ఉన్నాయా?
ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇలా భాగం పంచుకున్నారు, ఇందిరారెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. అవును, బరాబర్ పెడతారు. పని చేసారు ఒక నాయకుడు, ఒక ప్రజలకు 40 ఏళ్ళు సేవలు అందించినటువంటి మహానయం ఇందిరారెడ్డి గారి పేరు పెడితే నీకేం నొప్పాయా? మీకు ఏం నొప్పి అంటున్నా? తెలంగాణ గురించి పోరాడినటువంటి వీరుడు ఆయన, ప్రజలకు ఎన్నో ఏళ్ళు ప్రయాసం చేసిన నాయకుడిని ఇలా ఆ యొక్క గ్రంథాలని ఇలా 100 మంది చదువుకొని ఇలా ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు వచ్చారు. ఇవాళ అయితే గ్రౌండ్ ఉందో రోజు గ్రౌండ్ ఒకనాడు వచ్చి చూడు, ముఖాన్ని ఒకసారి చూడు, ఒకసారి ఎంక్వైరీ అయ్యి ఎంతమంది వాకింగ్ చేసి ఎంతమంది ఆరోగ్యాలు బాగా చేసుకుంటారో ఎంతమంది ఉంటారో ఒక్కసారి నువ్వు మనకు వచ్చి సందర్శించు. ఆ విషయంలో కూడా మనం లాస్ట్ ఏదైతే మీటింగ్లో పెట్టామో మా పాల్గొన్నప్పుడు 25 లక్షల రూపాయల ఏదైతే గ్రౌండ్ ఉన్నదో అభివృద్ధి చేయమని చెప్పి తీర్మానం చేసి 10 సార్లు పోయి కలిసినాం కూడా ఒక్క కమిషన్ పట్టించుకోలేదు. ఆ విషయంలో ఎన్నిసార్లు అయినా ఏదేమైనా కమిషనర్ గారు కూడా చేసిన తప్పుకు అనుభవించవలసిందే ప్రజాప్రతినిధులు. కానీ ఈరోజు ఏదైతే ప్రజాప్రతినిధుల మీద అయితే ఆరోపణలు చేస్తారో మేము దేనికైనా సిద్ధమే. మా పాలక వర్గం ఉన్న 5 ఏళ్ళ మేము ఉన్నాం కదా, ఆ 5 ఏళ్ళలో అయితే నా డివిజన్లో అయితే నేను బాధ్యత తీసుకుంటాను, నా మీద చర్యలు తీసుకొని మా యువత ఎవరో చేస్తే ఏ పార్టీకి సంబంధించినారే. ఇలా ఒక నాయకుడు మాట్లాడుతాడు, మాజీ ప్రజాప్రతినిధులు మా బీజేపీ వాళ్ళు ఏం తెలియదు అంటే ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద పెడతామని బీజేపీలో 10 మంది గెలిచారు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు? ఇలా మేము ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. 32 మంది అయితే బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయిన తర్వాత ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని రేపు ఎవరి డివిజన్లో బాధ్యత తీసుకోవాలని జరిగితే వాళ్ళు బాధ్యత తీసుకొని మనం కూడా శిక్షించవలసిందిగా, మమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేయవలసిందిగా ముందే అందరూ మీ పెద్దలు తెలియజేసుకుంటున్నాను. ఒక పెద్ద మనిషి ఏం చేసిండు, ఏదో 2010లో అయినటువంటి పట్టాలు, గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన పట్టాలు సర్వే 2లో ఒక రోడ్డు అంటే అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఒక 40 ఫీట్ రోడ్ డిసైన్. దాని విషయంలో సర్పంచ్ ప్రజాప్రతినిధులు కనీసమైన ఇంకితగానం ఉందో లేదో, ప్రజల గురించి అక్కడ ఉన్నటువంటి ఒక మౌలిక సదుపాయం కల్పించడానికి పెద్ద రోడ్డు తీస్తే దాన్ని అవకతవకలు చేసి తిని దేనికైనా సిద్ధమే. ఈ రోజు కూడా బల్లా గుద్ది చెప్తున్న మాజీ ప్రజాప్రతినిధిగా సర్పంచ్ గారు, ఆ విషయంలో ఏదైనా ఉంటే నువ్వు ఏం ప్రూఫ్ తీసుకొని రా, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్పుడు చెప్తాను. రోడ్ అయితే 40 ఫీట్ రోడ్ ఇచ్చారు కదా, ప్రజలకు అనుగుణంగా ఒక కేంద్ర బిందుగా మెయిన్ రోడ్ లింక్ ఉంది కాబట్టి దాన్ని అప్పుడున్న అధికారుల సూచన మేరకు, అప్పుడున్న ప్రజాప్రతినిధుల సూచన మేరకు కూడా కొన్ని ఆలోచన చేసి ఆ రోడ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నేను అది కూడా చెప్తున్నా, అవకతవకలు ఏదైతే అవక చెవకలు మాట్లాడుతున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ 40 ఫీట్ ఉంది కదా, దాని మీద నువ్వు ఏమి ప్రూఫ్ తీసుకుంటున్నావు, అవకతవకలు చేసినావు, నువ్వు నిజం చర్చకు రా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడు ఏదైతే ప్రజాప్రతినిధులు ఉంటారో ఉన్నా కానీ ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన పనిచేయాలండి. ఏది ఉన్నా కానీ గత పాలకవర్గం 32 మంది ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఇవాళ అధికారులు తప్పులు చేస్తే అధికారులు శిక్షించవలసిందే. ప్రజాప్రతినిధులైన భాగస్వామ్యం ఉంటే ప్రజాప్రతినిధులు కూడా దాన్ని శిరస వంచవలసిందని చెప్పేసి మీ పెద్దగా తెలియజేసుకుంటూ, ఇకనైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏదైతే ఇన్ఛార్జ్ అని చెప్పుకునే పెద్ద మనుషులు కూడా అధికారులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అధికారం తెచ్చే తేవలేదు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళ లోపాయ ఒప్పందం ఉన్నదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళ మీద ఎవరి మీద అధికారులు తప్పులు చేసే ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా బాధ్యులైతే చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ప్రెస్ సోదరులందరి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి గతంలో బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నిధులు అన్యాక్రాంతమైనాయని చెప్పేసి 122 కోట్ల నిధులు అన్యాక్రాంతమైనాయని చెప్పేసి మరి వార్తలు రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బడంగపేట్ కార్పొరేషన్లో 10 మంది అధికారులను ఏకదాటిగా 10 మంది అధికారులను కూడా సస్పెండ్ చేయడం ఇది ఒక రాష్ట్ర చరిత్రలో కూడా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. మరి అవినీతి ఏ స్థాయిలో జరిగింది అనేది కూడా మా మిత్రులందరికీ కూడా అర్థమవుతా ఉంది. మరి ఈ యొక్క అవినీతి వెనుక అదృశ్య హస్తం ఎవరు? ఎందుకంటే మా మిత్రుడు చెప్పినట్టు, మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో మరి ఆ రోజు నుంచి కూడా విచ్చలవిడిగా ఈ యొక్క అవినీతి అనేది జరుగుతూ ఉంది. పాలకవర్గం లేదు. పాలకవర్గం లేక కూడా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1.5 year అవుతుంది. పాలకవర్గం లేనప్పుడు ప్రశ్నించే ప్రజాప్రతినిధి లేనప్పుడు అధికారులు విశృంఖలంగా విచ్చలవిడిగా కూడా అవినీతి చేసే అవకాశం ఉంటుంది. దానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం వెంటనే ఎన్నికలు జరిపించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి
ఈ యొక్క ప్రజా పాలనను గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మా మిత్రులు అన్నట్టు కూడా ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో మినిస్టర్ లేడు. అసలు ఆ ప్రభుత్వం అధోగతి పాలన అయినట్టుగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ మినిస్ట్రీ లేదు, మున్సిపల్ మినిస్ట్రీ లేదు, విద్యాశాఖ లేదు, హోమ్ మినిస్టర్ లేడు. మరి ఈ మినిస్టర్లను చేయకుండా పాలన అంతా గాలి కొదిలేసి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చెక్కలు కొడతా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క ఈ బడంగపేట్ కార్పొరేషన్ చాలా పెద్ద కార్పొరేషన్ అని పేరుగాంచింది. అదేవిధంగా మళ్ళీ ఈ కార్పొరేషన్లో ఇంత పెద్ద అవినీతి జరిగినప్పుడు మరి ఎందుకు స్పందిస్తలేరు? మీరు స్పందించకపోవడానికి కారణం ఏంటి? మరి మీకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందా అని చెప్పేసి మేము ఈ వేదిక మీదుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు నిజంగా కూడా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆర్డీఓ గారితో కానీ ఎంఆర్ఓ గారితో కానీ ఎంక్వైరీ కమిటీ చేసి ఈ యొక్క నిధులు ఎక్కడ అన్యాక్రాంతమైనవి, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు అన్యాక్రాంతమైనవి. కొంతమంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు కాంగ్రెస్ కండుగాలు వేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేసారు. అది 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 అట్లా చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఒత్తాసు వాళ్ళకి వాళ్ళకి మాత్రమే పనులు చేసిర్రు. మేము కూడా గత ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం ఉన్నాం, మేము మాజీలుగా ఉన్నాం. మా వార్డుల్లో కానీ మా డివిజన్లో కానీ ఎటువంటి అవినీతి జరిగినా ఆ అవినీతి పైన కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము మీ జర్నలిస్ట్ మిత్రుల వేదిక మీదుగా మేము కోరుతా ఉన్నాం. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా మరి మా ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి చాలామంది భయప్రాంతులకు గురి చేసి ప్రజలను ముక్కుపిండి మామూలు వసూలు చేస్తూ ఉన్నారు. మేము చెప్పిందే కావాలని అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. మేము గతంలో పెట్టిన ఎజెండాను కూడా రద్దు చేసిర్రు. మేము తీర్మానం చేసినటువంటి మా పాలకవర్గం తీర్మానం చేసినటువంటి నిధులను కూడా అవి కూడా రద్దు చేసినా ఉన్నారు. మరి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు తుమ్మలూరు గ్రామానికి విచ్చేసినప్పుడు ఒక 125 కోట్ల ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇచ్చిండు. ఆ ఫండ్ కూడా ఈ ప్రభుత్వం రాగానే మొత్తం రద్దు చేసింది. మరి పాలకవర్గంలో మేము తీర్మానం చేసి ఒక సీఎం గారు ఇచ్చినటువంటి ఫండ్కి అసలు వాల్యూ లేదా? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఫండ్ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? మరి మీరన్నా ఈ 2 సంవత్సరాల్లో బడంగపేట కార్పొరేషన్కి ఏం చేశారు? ఏం నిధులు తీసుకొచ్చారు? గతంలో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఎంపీ గారు ఉన్నారు. ఎంపీ గారు మళ్ళీ ఏమన్నా నిధులు తీసుకొచ్చిరా? మరి ఎప్పుడు మరి ఈరోజు గతంలో 5 సంవత్సరాలు కార్పొరేషన్ ఏర్పడక ముందు బడంగపేట కార్పొరేషన్ ఏ విధంగా ఉండే మీరు చూస్తూ ఉన్నారు. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక గ్రంథాలయం అయింది, ఇక్కడ ఒక గ్రౌండ్ అయింది, డబుల్ రోడ్ అయింది. అసలు మా గ్రామంలో కూడా ఎన్నో వైకుంఠ ధామాలు అయినాయి. అన్ని విధాలుగా అభివృద్ధి చేసినాం. మేము తీర్మానం చేసినాం. మా భాగస్వామ్యం ఉందంటే మేము అభివృద్ధికి మాత్రమే సహకరించినాము. అవినీతిని మాకు తెలియదు. అదే అవినీతి కూడా ఇప్పుడు జరిగింది అనుకుంటే దేనికైనా ఏ ఎంక్వైరీకైనా మేమందరం, మా ప్రజాప్రతినిధులు, మా కార్పొరేటర్లు, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి మీరు ఎందుకు స్పందిస్తలేరు? మా మిత్రుల మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు మరి మాజీ మేయర్ గారు కానీ, మాజీ డిప్యూటీ మేయర్ గారు కానీ, మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్లు గారు కానీ గతంలో అందరం కలిసి పనిచేసినాం కాబట్టి మరి అందరినీ కూర్చోబెట్టి మీ సమక్షంలో ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు? ఎందుకు ప్రజలకు తెలియజేయట్లేదు? ఈ యొక్క నిశ్శబ్దానికి ఏంటి మర్మం ఏంటి? అంటే మీకు కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందా అని చెప్పి మేము ఈ వేదిక పైన ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి ఈ అన్యాక్రాంతమైనటువంటి నిధులను తప్పకుండా కూడా రికవరీ చేయాలి. మరి ఆర్డీఓ గారితో విచారణ జరిపించి ఒక కమిటీ చేసి దీనిపైన నిధులు ఎక్కడెక్కడ గోల్మాల్ అయినాయి అని చెప్పేసి కూడా దీని మీద కమిటీ చేసి ఎంక్వైరీ నిధులను రికవర్ రాబట్టాలని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క ప్రెస్ మిత్రులకు మీ వేదిక పైన మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, నమస్తే.